హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. మనకి టీఎస్ ఎంసెట్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఫేజ్ 1 ఫేజ్ 2 కంప్లీట్ అయిపోయింది. ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్, ఫేజ్ 1లో వచ్చిన కాలేజు ఆల్రెడీ కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేయడం అయితే జరిగిందనమాట. మరి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంది? ఫేజ్ 3 ఉంది మనకి. ఈ ఫేజ్ 3లో మొత్తం మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఓకేనా? ఒకవేళ ఫేజ్ 3లోకి వెళ్తే మంచి టాప్ కాలేజీలో సీట్ వస్తుందా, ఫేజ్ 2 కన్నా బెటర్ కాలేజీలో సీట్ వస్తుందా అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు. మీ అందరికి అసలు ఈ ఫేజ్ 3లో ఏమేమి సీట్స్ ఉన్నాయి, ఆ సీట్స్ వల్ల ఎవరికైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేవా మొత్తం క్లియర్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఏం చేస్తారంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, ఓకేనా? అలానే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ గ్రూప్ ఉందన్నమాట. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయితే ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను ఆ గ్రూప్లో పెడతాను కాబట్టి వెంటనే మీకైతే ఆ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మీకు స్టూడెంట్స్ అందరికీ తెలుసు ఫేజ్ 1 ఆల్రెడీ ఫేజ్ 2 సంబంధించి కాలేజ్ రిపోర్టింగ్ చేశారు. ఎవరైనా స్టూడెంట్స్ కనుక ఇక్కడ ఫేజ్ 2 వచ్చిన కాలేజ్, ఫేజ్ 1 కాలేజ్ కనుక మీరు రిపోర్టింగ్ చేయకపోతే మీకు ఫేజ్ 3కి పార్టిసిపేషన్ ఉండదన్నమాట, ఓకేనా? ఆల్రెడీ మీకు క్లియర్గా మనకు మెన్షన్ చేశారనమాట. ఏది టీఎస్ ఎంసెట్ దాంట్లో మనకి ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ ఉందో అందులో వచ్చేసి మనకి ఒక 10th పాయింట్లో మెన్షన్ చేశారు. ఏమని చేశారంటే ఖచ్చితంగా ఎవరైనా స్టూడెంట్స్ ఫేజ్ 1 ఫేజ్ 2లో వచ్చిన స్టూడెంట్స్ కాలేజ్ రిపోర్టింగ్ చేయాలి. కాలేజీలో మీరు రిపోర్ట్ చేసినాక ఆ సబ్మిట్స్ మీరు డాక్యుమెంట్ చేశారా లేదా, అందులో సబ్మిట్ చేశారా లేదని చెప్పేసి కాలేజ్ వాళ్ళు వాళ్ళ సిస్టంలో అయితే ఎంటర్ చేసుకుంటారనమాట. రిపోర్టింగ్ చేశారు అని చెప్పేసి ఆ రిపోర్టింగ్ చేస్తే ఎంటర్ చేసుకుంటేనే మీకు ఫేజ్ 3కి పార్టిసిపేషన్ అయితే ఉంటుంది. సీట్ క్యాన్సిల్ అవ్వకుండా మీకైతే ఉంటుందన్నమాట, ఓకేనా? ఒకవేళ మీరు పార్టిసిపేట్ చేయకపోతే మీరు ఎలిజిబిలిటీ కాదు, మీ సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా? ఇది స్టెప్. ఎవరైనా క్యాన్సిలేషన్ చేసుకుంటే సీట్ని ఇప్పుడు ఫేజ్ 3లో మంచి కాలేజ్ వస్తాయా లేవన్న దాని గురించి మనం ఒకసారి మాట్లాడదాం. అయితే అంతకన్నా ముందు ఇక్కడ చాలా వరకు స్టూడెంట్స్ ఏం చేశారు, నేను చాలా వరకు అయితే మంచి రెస్పాన్సే వచ్చింది. నేను చాలామందికి అడ్మిషన్స్ కూడా ఇప్పించాను. ఎవరైతే నా వీడియోస్ చూసి వచ్చారో అడ్మిషన్స్ అందరికీ మంచిగా చాలా తక్కువలోనే అన్ని కాలేజ్లో అడ్మిషన్స్ అయితే ఇప్పించాను అనమాట. ఇంకా ఎవరైనా స్టూడెంట్స్ కానీ మేనేజ్మెంట్ సీట్ కోసం వెయిట్ చేస్తున్నా, స్పాట్ అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నా, ఓకేనా? ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తున్న ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్కి మీరు డైరెక్ట్ కాల్ చేసినా పర్లేదు, లేదా వాట్సాప్లో మెసేజ్ చేసినా పర్లేదు, నేను రెస్పాండ్ అవుతాను అనమాట. చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చింది. మంచి టాప్ కాలేజీలో కూడా తక్కువ డొనేషన్తో కూడా వాళ్ళందరికైతే నేను సీట్స్ ఇప్పించాను అనమాట. ఆ స్టూడెంట్స్ అందరికీ తెలుసు, వాళ్ళందరూ కూడా మంచి హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. ఇంకా ఎవరైనా మేనేజ్మెంట్ సీట్ కోసం ఎదురు చూస్తుంటే ఒకవేళ మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కి కావాలన్నా సరే ఎవరు కూడా ఎలాంటి వరీ కాకుండా మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వమని అయితే నాకు చెప్పండి. నేను 100% వాళ్ళకి రెస్పాండ్ అవుతాను. వాళ్ళకి నా ఆఫీస్ అడ్రస్ పెడతాను, నా ఆఫీస్ కాడికి వస్తారు, నన్ను మీట్ అవ్వచ్చు, మాట్లాడవచ్చు, ఓకేనా? ఎలాంటి వరి కూడా అవసరం లేదు. అలానే టాప్ కాలేజెస్లో మనకు టాప్ 10లో కూడా బీటెక్ మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయన్నమాట. లైక్ మనకి సిబిఐటి, వాసవి ఇలాంటి కాలేజ్లో కూడా ఉన్నాయి. అవి ఎన్ఆర్ఐ కోట కింద కావాలన్నా, మేనేజ్మెంట్ ద్వారా కావాలన్నా కూడా అడ్మిషన్స్ అనేవి అయితే నేను చేయిస్తున్నాను. కాబట్టి మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఒకసారి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీరు నన్ను కాంటాక్ట్ అవుతే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అనమాట, ఓకేనా? అయితే ఇక్కడ మెయిన్గా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మనకు ఆల్రెడీ మీకు తెలుసు మనకి వెబ్సైట్ అయితే మళ్ళీ ఇక్కడ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎందుకంటే ఎవరైతే ఫేజ్ 3 సంబంధించి ఉన్నారో రేపటి నుంచి ఫేజ్ 3 మనకైతే ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ ఫేజ్ 1 ఫేజ్ 2లో మంచి కాలేజ్ రాలేదనుకున్న వాళ్ళు 100% ఈ కాలేజీలోనే ఉండండి. ఎందుకంటే ఫేజ్ 3కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎలాంటి మంచి కాలేజెస్ లేవు, కేవలం లిమిటెడ్ కాలేజెసే ఉన్నాయి, ఓకేనా? కొన్ని కాలేజెస్ ఉన్నాయి, అవి కూడా నార్మల్ కాలేజెస్ మాత్రమే ఉన్నాయన్నమాట. మనకు లాస్ట్ టైం ఫేజ్ 2లో ఏమని చెప్పారు, 15,000 సీట్లు ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి అందరికీ ఫేజ్ 2లో మంచి కాలేజీలో వస్తుంది అని చెప్పేసి అలా అందరు స్టూడెంట్స్ వాళ్ళ ఫాదర్లు అనుకొని అందరు దానికి వెళ్ళడం అయితే జరిగిందనమాట. ఇలా వెళ్ళడం వల్ల ఏమైంది, ఫేజ్ 2కి వచ్చేసరికి ఎవరికి కూడా మంచి కాలేజీలో సీట్ అలాట్ కాలేదు. ఉన్న కాలేజ్లోనే అలానే రీఅలాట్ అయినాయి అనమాట. కానీ వేరే కాలేజ్ అయితే ఎవరికి రాలేదు. అందుకని మీకు ఏం చెప్తున్నాను, ఎవరు కూడా సరే ఒకవేళ రిస్క్ చేయాలనుకున్న వాళ్ళైతేనే ఫేజ్ 3కి వెళ్ళండి. మంచి కాలేజ్ అయితే లేవు. ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉండి ఫేజ్ 3లో మంచి ర్యాంక్ వస్తుంది అని చెప్పేసి అనుకోవడం అయితే మీరు చాలా పొరపడ్డట్టు అనమాట. ఎందుకంటే మనకు ఉన్నవే ఆ లిమిటెడ్ సీట్స్. మీకు ర్యాంక్ లక్షల 90,000 80,000 ఇలా ర్యాంక్స్ ఉండి బెస్ట్ కాలేజ్ రావాలి అని చెప్పి చూసేదేదో మేనేజ్మెంట్లో తక్కువ ఫీజు తోటి తీసుకోండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఎవరైనా ఫ్యూచర్ కోసమే ఆలోచిస్తున్నారు కాబట్టి మనకి తర్వాత ఫ్యూచర్ 4 years ఫ్యూచర్ మంచిగా ఉండాలి, ప్లేస్మెంట్ ఉన్న కాలేజీలో మనం చదవాలి. అందుకనే మీరు నార్మల్ కాలేజీలో జాయిన్ అయ్యేదేదో మీకు కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉంటే ఎంతో కొద్ది గొప్ప అమౌంట్ తోటి మంచి ఏదైతే ప్లేస్మెంట్ ఉన్న కాలేజీలో జాయిన్ అయ్యి మేనేజ్మెంట్ సీట్ తీసుకోండి. డొనేషన్ అందులో ఎక్కువ ఉన్నా సరే నేను చాలా వరకు తక్కువ మాట్లాడించి మిమ్మల్ని జాయిన్ చేయిస్తాను. అందులో ఎలాంటి వరీ కూడా అవసరం లేదు.
మీకు ఒకవేళ మీ బడ్జెట్ ఇంత అన్నా కూడా నేను అందులోనే సజెస్ట్ చేసి ఈ కాలేజ్ తీసుకోండి అని చెప్పేసి నేనే సజెస్ట్ చేశాను. ఓకేనా? ఎవరు కూడా ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు నార్మల్ కాలేజ్కి వెళ్ళి మీ ఫ్యూచర్ని అయితే ఖరాబ్ చేసుకోకండి. ఒకసారి కాలేజీకి వెళ్ళే ముందు దాని గురించి ఒకసారి రిఫర్ చేయండి. ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా, అలానే ఒకసారి మీరేం చేశారు, ఆ కాలేజ్లో ఎవరైనా తెలిసిన వాళ్ళంటే వాళ్ళని అడగండి. ఆ కాలేజ్లో ఎవరు చదువుతున్న వాళ్ళని అడగండి, ఎలా ఉంది కాలేజ్, ప్లేస్మెంట్స్ ఉన్నాయా, మేము జాయిన్ అవ్వచ్చా అని చెప్పేసి మొత్తం రిఫర్ చేసిన తర్వాత మీరు ఆ కాలేజ్కి వెళ్ళండి. అలానే కానీ ఎవరో చెప్పారు అని చెప్పేసి వెళ్ళడం, అలానే ఎలాంటి ప్లేస్మెంట్స్ లేకపోయినా ఏదో ఒకటిలే అమౌంట్ తక్కువ వస్తుంది అని చెప్పేసి ఇలా ఎవరు కూడా అనుకోకండి. ఎందుకంటే మనకి బయట సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసు. ఎవరు కూడా జాబ్స్ లేక, అలానే సాఫ్ట్వేర్ సైడ్లో కూడా జాబ్స్ లేక అందరు ఇప్పటికే చాలా వరకు అయితే రిస్క్లో ఉన్నారు. మళ్ళీ మీరు నార్మల్ కాలేజ్లో చదివి ప్లేస్మెంట్ లేకుండా ఇలా రిస్క్ చేసేది ఏదో ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఏదైతే మీకు జాబ్ అని అనుకుంటున్నారో ఒకసారి చూసుకోండి. ప్లేస్మెంట్ పరంగా ఏ కాలేజీలో ఎలా ఉంది, అన్ని కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవో చూసుకోండి. అవన్నీ చూసుకున్న తర్వాతనే మీరు కాలేజీని అయితే చూస్ చేసుకోవడం జరగండి. ఓకేనా? అలానే మేనేజ్మెంట్ సంబంధించి మీకు ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా మీకు ర్యాంక్ అనేది ఎక్కువ ఉంటే మేనేజ్మెంట్ ద్వారా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు మేనేజ్మెంట్ ద్వారా తీసుకోకపోతే మీకు తర్వాత మీరే బాధపడతారనమాట. ఓకేనా? అమౌంట్ విషయంలో ఎవరు కూడా వరీ అవసరం లేదు. ఖచ్చితంగా చాలా అంటే చాలా తక్కువకి నేను చేయిస్తాను. ఓకేనా? ఫేజ్ 3లో ఉన్న సీట్స్ అయితే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి మంచి కాలేజ్ వచ్చే ఛాన్సెస్ లేవు కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి. ఫేజ్ 3కి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళండి. ఎవరైనా వెబ్ ఆప్షన్స్ కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను వెబ్ ఆప్షన్ PDF కూడా మీకు షేర్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్ కానీ యూజ్ అవుతుంది. మేనేజ్మెంట్ సీట్ కోసం చూసేవాళ్ళు వాళ్ళకి ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేయండి, ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి అప్డేట్ తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.